దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. ఏ పార్టీలు గెలవాలన్నా డిసైడ్ చేసేది వీరే. కానీ వీరికి మత ప్రాతిపదికన ఓటు వేసే అలవాటు లేదు. జాతీయవాదంతో పాటు స్థానిక సమీకరణాలు, మిగతా విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఓటేస్తారు. ఏ రోజు తమ మతం కోసం, తమ ఆలయాల అభివృద్ధి కోసం, తమ ప్రయోజనాల కోసం ఓటేసిన సందర్భాలు చాలా తక్కువ. సరిగ్గా ఇదే కారణంతో లౌకికవాదం పేరుతో హిందుత్వాన్ని పార్టీలు చాలా లైట్ తీసుకుంటున్నాయి. లౌకికవాదం అంటే హిందూ వ్యతిరేకవాదంగా భావిస్తున్నాయి అనేక పార్టీలు. అలాంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. అలాంటి వారికి ఓటుతో ప్రభుత్వంలో చోటు లేకుండా చేశారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ లౌకికవాదం పేరుతో హిందువుల్ని దారుణంగా అవమానించారు. తృతీయ శ్రేణి పౌరులుగా చూశారు. హిందువులపై దాడులు చేసేవారిని సమర్థించారు. వారి వ్యాపారాలపై దాడులు జరుగుతున్నా నిస్సిగ్గుగా వారినే సమర్థించారు. దూషించే వారిని ప్రోత్సహించడమే కాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా హిందువులను బహిరంగంగా విమర్శించారు. ముస్లింలను బుజ్జగించటానికి హిందువులపై అరాచకాలు జరుగుతున్నా మౌనం వహించారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న చోట కొన్ని చోట్ల హిందూ ఆలయాలను సైతం మూయించేశారు. హిందూ ఆలయాలకు రక్షణే కరువైంది. అక్రమ వలసదారులకు అనేక సందర్భాల్లో మద్దతుగా నిలిచారు. ఇవన్నీ స్థానిక బెంగాలీ హిందువుల ఐక్యతకు కారణమయ్యాయి. ఫలితం బెంగాల్ సీఎం పీఠానికి మమత దూరమయ్యారు. ది కశ్మీరీ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించటానికి సైతం నిరాకరించారని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఆరోపించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. మరో కీలక రాష్ట్రం అసోంలో హిందువుల అణిచివేసే కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పారు. క్రైస్తవ ముస్లింలను పోలరైజ్ చేసి హిందువులను తొక్కడానికి ప్రయత్నం చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పారు. క్రైస్తవ వర్గాల గ్రూపులను నడిపినటువంటి గొగోయ్ని కాంగ్రెస్ పార్టీ కీలక నేత కావడంతో వారికి గట్టి బుద్ధి చెప్పారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సైతం మద్దతు ఇచ్చినందుకు తగిన పాఠం నేర్పారు. మరో కీలక రాష్ట్రం కేరళలోని కమ్యూనిస్టు పార్టీ హిందువులపై ఉక్కుపాదం మోపింది. శబరిమలై విషయంలో ప్రభుత్వ వైఖరిపై స్థానిక హిందువులు మండిపడ్డారు. తమకు ప్రభుత్వమే ద్రోహం, మోసం చేసిందని స్థానిక హిందువులు భావించారు. అంతేకాకుండా హిందూ ఆలయాల్లో కమ్యూనిస్టు నాయకుల్ని కమిటీలో పెట్టి ఆలయ సంస్కృతిని నాశనం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అంతేకాదు, ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం ప్రభుత్వ ఖర్చులకు మళ్లించడం స్థానిక హిందువుల ఆక్రోశానికి కారణమైంది. ఇవన్నీ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కారణమయ్యాయి. ముఖ్య రాష్ట్రం తమిళనాడులో అయితే హిందుత్వంపై నిత్యం దాడులు సర్వసాధారణమైపోయాయి. సనాతన ధర్మంపై నీచమైన మాటలు, వెకిలి చేష్టలతో అవమానించారు. ఉదయనిధి స్టాలిన్ అయితే దారుణమైన విమర్శలు చేశారు. మరోవైపు మధురై సమీపంలో ఉన్న తిరుపరం కుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కొండపై సికిందర్ షా దర్గా సమీపంలోని రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించడంపై తీవ్ర వివాదం చెలరేగింది. దీపం వెలిగించడానికి కోర్టులో అనుమతించిన స్టాలిన్ సర్కార్ ససేమిరా అంది. మరోవైపు ఆలయాలను చిన్నచూపు చూసింది. ఆలయ వ్యవస్థపై చిన్నచూపు చూశారు. హిందువుల మనోభావాల్ని దారుణంగా అవమానించారు. ఫలితం స్టాలిన్ ప్రభుత్వాన్ని పక్కనబెట్టేశారు. హిందూ ధర్మంపై కత్తిగట్టిన ప్రభుత్వాలను, లౌకికవాదం పేరుతో హిందువుల్ని మోసగించే ప్రభుత్వాలను హిందువులు క్షమించటం లేదు. ఉద్యమాలు, రాస్తారోకోలు చేయటం లేదు. మౌనంగా ఓటుతోనే సర్కారుకు బుద్ధి చెప్తున్నారు. హిందువులు స్మార్ట్ గా వ్యవహరిస్తూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు హెచ్చరికలు పంపుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి మార్పే జరిగింది. హిందువుల్ని ఓటు బ్యాంకుగా చూడకపోయినా పర్వాలేదు, కానీ నష్టం చేస్తే మాత్రం భరించే శక్తి నేటి తరానికి లేదు.